హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్ప 2 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో తన ప్రతాపం చూపించిన బన్నీ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్పై పంజా విసిరేందుకు సిద్ధపడుతున్నాడు. అట్లీ డైరెక్షన్లో సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామాగా రాకా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్ సంస్థలతో పనిచేస్తున్నారు. హాలీవుడ్లో తమ సినిమా అదరగొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ దిల్ రాజు ప్రొడక్షన్లో రావణం సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను డ్రాగన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్నట్టు స్ట్రాంగ్ టాక్. ఈ సినిమా కూడా హై యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎలిమెంట్స్తో గ్లోబల్ రేంజ్లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ సినిమా తర్వాత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్పై నీల్ ఫోకస్ చేయనున్నట్టుగా సమాచారం. తన కెరీర్ బిగినింగ్ నుంచి 2 పార్ట్స్ ఫార్మాట్ను కంటిన్యూ చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం అదే ఫార్మాట్ను నమ్ముకున్నారట. ఎన్టీఆర్తో తాను చేస్తున్న హై యాక్షన్ సినిమాను కూడా 2 భాగాలుగానే రిలీజ్ చేయబోతున్నారట ప్రశాంత్ నీల్. అయితే ఈసారి మాత్రం ఈయన దురంధర్ను ఫాలో అవుతున్నారట. దురంధర్ 2 పార్ట్స్ను ఒకేసారి షూట్ చేసి ప్లాన్ ప్రకారం రిలీజ్ చేసినట్టు ప్రశాంత్ కూడా ఈసారి డ్రాగన్ సినిమాను 2 పార్ట్స్ను ఏకధాటిగా ఒకేసారిగా షూట్ చేస్తున్నారట. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం 2 సినిమాలను రిలీజ్ చేయనున్నారట. అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ 2027 జూన్ 11కి మారిందని ఇన్సైడ్ టాక్. పాన్ ఇండియా టు పాన్ వరల్డ్ రేంజ్లో సినిమాలు చేస్తున్న బన్నీ త్వరలో తన కలల సౌధంలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు తన తండ్రి ఇంట్లోనే ఉన్న బన్నీ జూబ్లీ హిల్స్లో మెగాస్టార్ చిరు ఇంటికి అతి సమీపంలో 80 కోట్లతో ఓ మ్యాన్షన్ నిర్మించుకున్నారట. అత్యాధునిక హంగులతో తన టేస్ట్కు అనుగుణంగా కట్టించుకున్న ఈ ఇంట్లోకి ఈ ఏడాది చివరిలోనే బన్నీ మారనున్నాడని తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఆ ఇంటికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని న్యూస్. స్టార్ హీరోగా మలయాళంలో దూసుకుపోతున్నా కూడా టాలీవుడ్ సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేయడానికి మోహన్ లాల్ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చాలు క్యారెక్టర్ నిడివిని పట్టించుకోకుండా యాక్ట్ చేస్తున్నారు. అలాంటి మోహన్ లాల్కు ఇప్పుడు విచిత్ర పరిస్థితి వచ్చింది. ఇటు చిరంజీవికి అటు బాలయ్యకు ఇద్దరికి ఆయనే కావాల్సి వచ్చిందట. మెగాస్టార్ చిరు బాబీ డైరెక్షన్లో కాకా సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీ రోల్లో మోహన్ లాల్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరో పక్క బాలయ్య వివేకాత్రేయ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఓ రోల్ కోసం మోహన్ లాల్ కావాలని డైరెక్టర్ వివేకాత్రేయ అనుకుంటున్నారట. ఇలా ఈ ఇద్దరు స్టార్ హీరోల నెక్స్ట్ సినిమాలు మోహన్ లాల్తో ముడిపడి ఉండడం ఇప్పుడు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్గా మారింది. బాంబేకి బన్నీ పూర్తిగా షిఫ్ట్ అవుతున్నారా లేక తాత్కాలికంగా షిఫ్ట్ అవుతున్నారా అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది ఇప్పటికే. అయితే ఈ క్లారిటీకి కొనసాగింపుగా ఇప్పుడు మరో న్యూస్ బయటికి వచ్చింది. రాకా షూటింగ్ ముంబైలో జరుగుతుండడం, బన్నీ ఎక్కువగా అక్కడే ఉండాల్సి వస్తుండడంతో అక్కడే తన ఫ్యామిలీతో ఉండేందుకు డిసైడ్ అయ్యారట బన్నీ. అందుకోసం జూహులోని తారా రోడ్లో ఓ లగ్జరీ 5 BHK ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడట. ఇందుకోసం నెలకు దాదాపు 16 లక్షల అద్దెను కూడా చెల్లిస్తున్నాడట బన్నీ. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయట. KGF 3 ఖచ్చితంగా ఉంటుందని హీరో యష్ చెప్పారు. అయితే తాను ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నానని అన్నారు. KGF కెప్టెన్ ప్రశాంత్ నీల్తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటానన్నారు. సరైన స్క్రిప్ట్ కుదరాలని అప్పుడే చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని తెలిపారు. KGF 3కి ఉన్న క్రేజ్ తనకు ఎప్పుడూ గుర్తుంటుందన్నారు. బ్లడీ రోమియోకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. నాని హీరోగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్యారడైజ్ మూవీ పెద్ద అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్లాల్సిన బ్లడీ రోమియో సినిమాకు ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ డిలే అవడం వల్ల బ్రేక్ పడిందని న్యూస్. ది ప్యారడైజ్ చిత్రాన్ని ముందుగా 2026 సమ్మర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ అది కాస్త ఆగస్టు 21కి మారింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ తేదీకి కూడా సినిమా సిద్ధమవ్వడం కష్టమేనని టాక్. నాని తన పూర్తి కాల్ షీట్స్ ది ప్యారడైజ్కే కేటాయించాల్సి రావడంతో సుజిత్ డైరెక్షన్లో రావాల్సిన బ్లడీ రోమియో పట్టాలెక్కడం మరింత ఆలస్యమవుతోంది. బ్లడీ రోమియోను 2026 చివరి నాటికి థియేటర్స్లోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలవడమే గగనంగా మారింది. దీనివల్ల 2026 టార్గెట్ పూర్తిగా మిస్ అయ్యి సినిమా 2027కి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నటుడు నాగమహేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక అద్భుతమైన నటుడిగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ప్రకాష్ రాజ్
తన మేధో వైకల్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని, సనాతన ధర్మాన్ని కించపరచడంపై నాగమహేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ వెండి తెరపై నవరసాలను పండించగల దిట్ట, కానీ నిజ జీవితంలో మాత్రం ఆయన కేవలం విద్వేషం అనే రసాన్ని మాత్రమే నమ్ముకున్నట్టు కనిపిస్తోందన్నారు నాగమహేష్. ఇటీవల ఆయన హిందూ ధర్మంపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంస్కారహీనతను బయటపెట్టాయని నాగమహేష్ ఎండగట్టారు. ప్రకాష్ రాజ్ అసలు ఎవరిని ద్వేషిస్తున్నారు? వ్యక్తులనా, రాజకీయ పార్టీలనా, లేక ఒక మతాన్నే లక్ష్యంగా చేసుకున్నారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్న, బీజేపీ అన్న ఆయనకున్న వ్యతిరేకత వ్యక్తిగత ద్వేషంగా మారిపోయిందన్నారు మహేష్. నిత్యం జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ వంటి నేతలను ప్రశ్నించే ఆయన ఆ ప్రశ్నల్లో తర్కం కంటే వెటకారాన్నే ఎక్కువగా నింపుకుంటున్నారంటూ నాగమహేష్ విమర్శించారు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. కల్కి 2 కొత్త షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారు. ఈ సెట్లో ఇంటర్వెల్ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ షూట్లో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా పాల్గొనబోతున్నారు. రజనీకాంత్ హీరోగా జైలర్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని టీం ఫోటో షేర్ చేసింది. అయితే ర్యాప్ అప్ పిక్లో వసంత్ రవి కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు రజనీకాంత్ తనయుడిగా ఫస్ట్ పార్ట్లో నటించారు వసంత్. ఫస్ట్ పార్ట్లో చనిపోయిన ఈ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లోనూ కంటిన్యూ అవుతుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది ఈ ఫోటో కారణంగా.